నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆక్వారంగ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. సుంకాల పేరిట రొయ్యల ధరలు తగ్గించవద్దన్న సీఎం. విజయవాడలో నేడు కొత్త పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభం. ఉద్ఘాటన చేయనున్న కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. 2013 దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నేడు తీర్పు. శిక్షల ఖరారుపై నిర్ణయం ప్రకటించనున్న తెలంగాణ హైకోర్టు. ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్, అమెరికా చర్చలు. ఒప్పందాన్ని త్వరగా ముగించాలని ఇరు దేశాల అంగీకారం. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలైన ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లోని ఒక పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ మార్క్ శంకర్ తన పేరు. నిన్న అక్కడ జరిగిన ప్రమాదం, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందట. అగ్ని ప్రమాదంలో ఈ మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ బాగా వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. హుటాహుటిన మార్క్ శంకర్ అక్కడ నుండి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నిన్నంతా అరకు ప్రాంతంలో పర్యటించారు. ఇవాళ కూడాను అక్కడ మధ్యాహ్నం దాకా పర్యటించిన తర్వాత విశాఖలోని వచ్చిన తర్వాత కూడాను విశాఖలో సాధారణ రేపటి వరకు ఉందామనుకున్నారు. అయితే దాన్ని మరో 2 రోజులు పొడిగిస్తూ కూడాను కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదలైంది. ఈ లోపలే ఈ సమాచారం తెలియడంతో నేరుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుని అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లడానికేమో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకి తాను హామీ ఇచ్చాను, నిన్న మాట ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని నేను అట్టుండి నేరుగా మిగతా కార్యక్రమం అంతా రద్దు చేసుకుని విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్తానని ఏమో పవన్ కళ్యాణ్ ఏమో పార్టీ శ్రేణులకి అలాగే అధికారులు కూడాను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించిన తర్వాత ఆయన నేరుగా విశాఖ వస్తారు. ధన్యవాదాలు కూర్మరాజు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు కేసుల్లో ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుల్లో జంట పేలుళ్లకు సంబంధించి కూడా 18 మంది మృతి చెందగా 131 మందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైన సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు నిర్వహించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అప్పట్లో 2016కు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరి 5గురిని ఉరిశిక్ష విధించు తర్వాత జరిమానాతో పాటు ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. వాటిని సవాల్ చేస్తూ కూడా అందరూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా 2016 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాదోపవాదాలు జరగడం జరిగింది. వాదనలు పూర్తిగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు పూర్తి చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు వెల్లడిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా తీర్పుకు సంబంధించి కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా ఈ తీర్పుపై కూడా ఒక సర్వత్ర ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. 2013లో జరిగిన ఈ జంటనగర్ కేసుకు సంబంధించి మొదటగా సరూనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్న అప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐకి బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగానే 2016 వరకు 2013 నుంచి 16 వరకు కూడా నిందితులు వివిధ ప్రాంతాల్లో కూడా నిందితులు పరారులో ఉన్నట్లు అయితే వారిని పట్టుకొని తర్వాత వారిలో విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలను అయితే చేరుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో 157కు పైగా సాక్షులను విచారించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎన్ఐఏ ప్రత్యేకంగా 3 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసి తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. వాటి వివరాల ఆధారంగానే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 5గురికి సంబంధించి కూడా దీనిలో అరెస్ట్ చేసిన 5గురికి కూడా దోషులుగా చేరుస్తూ దోషులుగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అయితే తేల్చడం జరిగింది. అప్పుడు చేసిన ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఆ తీర్పును ఈరోజు అయితే వెల్లడించింది. ఇప్పటికే ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐఏ కానీ తర్వాత ఇటు పోలీసులకు సంబంధించి కూడా ఒక సర్వత్ర ఉత్కంఠ అయితే ఇప్పుడైతే రేపునవచ్చు. దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ బక్తాల్ సంబంధించి ఇంకా పరారులో ఉన్నారు. అతను ప్రస్తుతం పాకిస్తాన్లో తలదార్చుకున్నట్లయితే ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా పరారులో ఉండడంతో కూడా అతనికి రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ప్రస్తుతం అయితే జారీ చేయడం జరిగింది. అతను ఇంకా పాకిస్తాన్లో ఉండడంతో కూడా అతన్ని పట్టుకోలేక ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అయితే పట్టుకోలేని చెప్పవచ్చు. కానీ ఈ 5గురికి సంబంధించి కూడా మరి ఎలాంటి తీర్పు వస్తుంది అంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థించుతూ తర్వాత మరి ప్రత్యేకంగా ఇంకా ఏదైనా అదనపుగా సంబంధించి కూడా వేరైనా విధిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఈరోజు బాధితులకు సంబంధించి కూడా ఎక్కడైతే పేలుడు జరగడం జరిగిందో దిల్షనార్లోని 107 బస్ స్టాప్ దగ్గర తర్వాత కోనార్క్ సమీపంలో ఉన్న A1 మిర్చి సెంటర్ దగ్గర జరిగిన బాంబు దగ్గర బాధితులకు సంబంధించి కూడా అక్కడ చనిపోయిన వారు 18 మంది చనిపోయిన వారు కూడా ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత కూడా వారు నివాళులైతే అర్పించనున్నారు. దీనికి సంబంధించి బాధితులు మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఓవైపు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వైరస్లు, మరోవైపు నాణ్యమైన రొయ్య విత్తనం మేతలు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులను అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అధపాతాళానికి తొక్కినట్లయింది. దిగుమతి సుంకం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగాల్లో ఆక్వా ముందు స్థానంలో ఉండగా అమాంతం ధర పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వ్యాధులు, మరోవైపు ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న రంగానికి ట్రంప్ నిర్ణయం మింగుడు పడటం లేదు. దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా 40 రూపాయల వరకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానం కాగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తుండగా ఏటా వస్తున్న 4 లక్షల టన్నుల ఉత్పత్తుల్లో 3.5 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల వల్ల ఏటా 18,000 కోట్ల వ్యాపారం జరుగుతుండగా ఇందులో విదేశీ లావాదేవీల వాటా అధికంగా ఉంది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వా ఉత్పత్తులపై పడింది. 100 కౌంటు 240గా ఉన్న రొయ్యల ధర అమాంతం 200కు పడిపోయింది. వైరస్లు ఇలాగ అధిక సమస్యలతో ఈ రంగం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతీకార సుంకం ఏర్పడి మన రైతులందరినీ దివాళా తీసే దిశలో తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. రైతులు ఇవాళ పట్టుకోలేని పరిస్థితి. ఒకసారి 250 రూపాయలు ఉన్న రేట్ని 200 రూపాయలు తీసుకొచ్చారు. ట్రేడర్స్ కూడా ఈ సుంకం పరిస్థితుల్లో మా దగ్గర సరుకు ఎవరో తీసుకోవట్లా. కేంద్ర ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సరుకులు రొయ్యల రైతుల దగ్గర ఈ సరుకులు కొనుగోలు చేసే ఫ్యాక్టరీలకు ముందు సందేశం ఇచ్చి రైతు నష్టపోకుండా ఈ 250 రూపాయలకి కొనాల్సిందిగా ఈ రైతులను కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది. గత ప్రభుత్వంలో 4.5 రూపాయల నుంచి ఈ ప్రభుత్వం మొన్న స్టేట్మెంట్తో రూపాయిన్నర చేస్తానన్నారండి. సో అక్కడితో చాలా ఆనందపడ్డే టైంలోనే మాకు ఇలాగా ట్రంప్ నుంచి మాకు ఈ ప్రతీకార సుంకం రావడంతో కుదేలైపోయామండి. 40 రూపాయలు పోతుందండి. ఇప్పుడు ఈ రూపాయిన్నర కరెంటు మనకు చేసినా ఒకటే, మాకు ఈ తారీఫ్ వేసినా ఒకటే అండి. అంత అలా ఇబ్బంది పడిపోతున్నాం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మనకి ఒక మేతలో కానీ ఇందులో కానీ తగ్గించుకుంటూ వస్తాయండి ఎంతో కొంత రైతు కోలుకునే ఛాన్స్ ఉంటుంది. మాకు వచ్చే క్రాప్ ఈ యాసకాలం అండి. ఇప్పుడు కూడా ఈ టైంలో కరెక్ట్గా మేము బాగుండి కోలుకునే టైంలో మాకు ఈ తారీఫ్ పడడం, రేటు 200కి వెళ్ళిపోవడం, అసలు ఎటువంటి ఛాన్స్ మేము కోలుకునే ఛాన్స్ అసలు కనపట్లేదండి ఎటువంటిది.
సాధారణంగా వేసవికాలం రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన వాతావరణాలతో పోల్చితే వేసవిలో రొయ్యలకు వైరస్ తక్కువగా రావటం, గ్రోత్ అనుకున్నట్లు రావటంతో ఈ సీజన్లోనే సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుంటారు. ఇప్పటికే పట్టుబడులకు వచ్చిన పంటను పట్టాలో లేక చెరువుల్లోనే ఉంచాలో తెలియక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి వైరస్ల దాడిని అధిగమించి పంటను ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదని, కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆక్వా రంగం కోలుకునే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మాదక ద్రవ్యాన్ని తీసుకురాగల ఏకైక సంస్థ వ్యవస్థ కూడా ఇదే ఆక్వా రంగమే. మనకి ఎప్పుడైతే మన ప్రాంతానికి విదేశాల నుంచి డబ్బు, ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు కనుక వస్తే ఈ యొక్క ప్రాంతంలో అనేక వ్యాపారాలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. రోజుకు 2000 టన్ను దగ్గరగా ఈ ఆక్వా రైతులు ఇక్కడి నుంచి ప్రాంతం నుంచి అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది. 10 టన్నులు అంటే 15 55 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు మిగిలేది అది విపరీతమైన మేతల రేటు. సోయా తగ్గింది, చక్కెర రేటు తగ్గింది, డిఓబీలు తగ్గినాయి. అన్నీ తగ్గినా కూడా ఈ యొక్క ఫీడ్ రేటు తగ్గపోయేసరికి రైతుకి అనేక రకాలుగా భారం అయిపోతూ ఉంది. పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళకపోయినట్లయితే చాలామంది రైతులు ఇబ్బంది పడతారు. సీడ్లో క్వాలిటీ రాక ఒక రకమైన ఇబ్బంది, వచ్చిన సీడ్ వచ్చిన తర్వాత వాటిలో వైట్ గట్ అని వేరే సమస్యలని అలా రైతుకి మందులు ప్లస్ మేతలకే 80% ఖర్చు అవుతుంది. దాన్ని చేయటానికి అడ్డంకుల్ని తప్పించుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చి మంచి క్రాప్ వచ్చే ఈ సమయంలో ఇలా జరగటం అన్నది చాలా శోచనీయం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పరిష్కరించాల్సిన కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామంటూ చెప్పడం సహా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై ఆక్వా రైతులు సంతోషించేలోపే ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం శరాఘాతంగా మారిందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్ విధింపు నిర్ణయాల వల్ల నెలకొన్న ఆందోళన వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రతీకార సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలో అత్యధికంగా ప్రభావితం అవుతున్న రంగాల్లో ఆక్వా రంగం ఒకటి. రాష్ట్ర తలసరి ఆదాయాల్లో కీలక పాత్ర పోషిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఆర్జిస్తున్న అత్యధిక కీలకమైన రంగాల్లో ఆక్వా రంగం మొదటి స్థానంలో ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి చూపుతున్నటువంటి ఈ రంగం అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో కుదేలయ్యే పరిస్థితి చేరుకుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే రొయ్యల ధరలు ఏదైతే ఉన్నాయో భారీగా పతనమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ధరల పతనం రోజు రోజుకి కొనసాగుతుంది. గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగిన సమయంలో క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి రైతులు ప్రస్తుతం ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి చేరుకున్నారు. అయితే ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలువురితో సమీక్ష చేసింది, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే గతంలో ఎవరైతే ఈ రైతు సంఘాలు రైతులు ఏదైతే ఉన్నారో ఆక్వా రైతులు తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్నారు. అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు గుదిబండగా మారి క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆ దిశగా సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతం అంటారు? అంటే గతంలో మనం ఏదైతే చూసాం, విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండి రైతు నష్టపోయే పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ మనకి రూపాయన్నర సబ్సిడీకి ఇచ్చి అది కూడా ఆక్వా జోను నాన్ ఆక్వా జోను లేకుండా ఇవాళ ప్రకటించడం హర్షదాయకం. కానీ ఏదైతే ఈరోజు రైతుకి కావాల్సిన ఏదైతే మాకు 100 కౌంట్ 250 రూపాయలు మినిమం రేటు ఉందో ఆ రేటు గత 2 నెలల క్రింద వరకు 250 రూపాయల రేటు ఉంది. కానీ ఈరోజు ఏదైతే ఈ విదేశీ అమెరికా ఏదైతే సుంకం విధించిందో ఆ నెపంతో మరుసటి రోజే కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు అయితే అసలు సరుకే కొనం, అలాగే కొన్ని కంపెనీలు అయితే 50 నుంచి 100 రూపాయలు రేటు తగ్గించి చెప్పటం వెంటనే రైతులందరూ భయాందోళనకు గురయ్యి అంటే ఇంతవరకు పండిన పంటను ఏం చేయాలి అంటే ఒకటి తక్కువ రేటుకు అమ్ముకుంటే లాసు, అసలు సరిగే కొనకపోతే రోడ్ల మీద పోసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఈ 4-5 రోజుల్లో రైతుల భయాందోళన గురించి నిన్న మా జయభారత్ క్షీరారామ ఆక్వా సంఘంలో నిన్న రైతు సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వేలాది మంది రైతులు ఈ 3 నియోజకవర్గ పాలకొల్లు, నరసాపురం, ఆసంట చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి రైతులు వేలాది మందిగా వచ్చారు. వారందరూ చెప్పేది ఒకటే, ఈరోజు ట్రంప్ నిర్ణయం లేకపోతే వేరే కారణాల వల్ల రేటు ఇలా తగ్గించి కొనట్లేదని చెప్తున్నారు. రేపొద్దున మరొక కారణం చెప్తున్నారు. ఫీడ్ రేట్లు చూస్తే ఇప్పటికి ముడి సరుకులు సగానికి సగం రేట్లు తగ్గిన కేజీకి 25 రూపాయలు ఫీడ్ రేట్ తగ్గించవచ్చు. అటువంటిది 1 సంవత్సరం కాలం నుంచి మనం పోరాటం చేస్తున్నాం, 1 కేజీ రూపాయి కూడా ఫీడ్ రేట్ తగ్గలేదు. అంటే మనం చేసి కల్చర్ ఎవరి కోసం చేయాలి?
అంటే ప్రాసెసింగ్ ప్లాంట్లను పెంచడానికి చెయ్యాలా, లేకపోతే ఈ ఫీడ్ మేత వాళ్ళు పెరుగుదల కోసం మనం చెరువులు చేయాలా, లేకపోతే గవర్నమెంట్ ఆదాయం కోసం మనం చెరువులు చేయాలా? ఒకవేళ చెరువులు చేసినా మనం లాసిపోకడమే కాకుండా మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం కాబట్టి దీనికి ఒకటే మార్గం, ఏదైతే ఈరోజు నాణ్యమైన సీడ్ లేకుండా కూడా మనం ఎందుకంటే హ్యాచరీస్ ఎంతో కొంత డ్రై చేసి సీడ్ కనుక ఉత్పత్తి చేస్తే కొద్దిగా క్వాలిటీ వస్తుంది. అటువంటిది ఎప్పుడైతే 365 రోజులు అన్ని జిల్లాలు తేడా లేకుండా కల్చర్ చేస్తున్నాయో ఎవ్వరికీ ఖాళీ లేదు. హ్యాచరీస్ 365 రోజులు పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఫీడ్ ప్లాంట్లు కానీ ఎక్కడ ఎవరికి కూడా అసలు వెసులుబాటు లేదు. దాని మీద ఇప్పుడు ఈ రోజుని మనం సర్వం కోల్పోతున్నాం. అటువంటిది ఒక 3 నెలలు కనుక మనం క్రాప్ హాలిడే ఇస్తే కనుక మన చెరువులు బాగుపడతాయి. కనీసం మద్దతు ధరకి వస్తే కనుక అప్పుడు మనం కల్చర్ చేద్దామని చెప్పి రైతులందరూ ఏకగ్రీవంగా మరి నిన్న చెప్పడంతో మరి మా 3 నియోజకవర్గాలు కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాం. ఇది ఎవరి మీద ఒత్తిడి కోసం కానీ ఎవరి మీద గవర్నమెంట్ మీద మనం ఏదైనా ఒత్తిడి తీసుకొద్దామని కాదు. గవర్నమెంట్ చాలా చేస్తుంది, కానీ రైతు మనుగడ కోసం ఈరోజు రైతు ఉన్న కష్టాల్లో 250 రూపాయలు మినిమం రేట్ లేకపోతే రైతు మనం కల్చర్ చేయలేని పరిస్థితి కాబట్టి ఆ రేటు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా క్రాప్ హాలిడేకి వస్తేనే మన భవిష్యత్తులో బాగుపడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆక్వా రంగం కుదేలు అవ్వకుండా అంటే రైతుల్లో ఎవరు కూడా నష్టపోకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించింది. అక్కడ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈ కమిటీ ఎలాంటి అంశాలను నివేదికలో ప్రస్తావిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే మాకు నిన్న వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇటు ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు కానీ హ్యాచరీస్ కానీ అలాగే రైతులతో నిన్న సమావేశం అంటే నిన్న మీ ఇక్కడ అందరూ మీటింగ్లో ఉన్నాం. మధ్యాహ్నం అంతా ఒక డిస్కషన్ చేసుకుని సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగిందని తెలిసింది. విషయాలు ఇంకా తెలియదు. కమిటీ ఏర్పాటు నిన్న కూడా మేము మా డిమాండ్లు ప్రధాన డిమాండ్ రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడు అలాగే హ్యాచరీస్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకుని సుదీర్ఘంగా చర్చ తర్వాత ఒక మంచి ఫలితం వస్తుంది తప్ప మనం ఏదో ఒక ఈ రేల 100 రూపాయలు 50 రూపాయలు వీళ్ళు సిండికేట్ అని మనం ఆపాదించడం, లేకపోతే వాళ్ళు మోసం చేశారని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోకుండా ఇలా కమిటీ ఉంటే రేపొద్దున ఆ కమిటీ రైతులుగా మనం కింద సంఘాలకి చెప్పుకోవడానికి ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే మన వ్యవస్థ ఉందో వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పేసి మనం ఆ రకంగా కమిటీ నిన్న కూడా ప్రతిపాదించాం. దానికి మరి ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు కమిటీ కూడా వేయటం హర్షాదాయకం. కానీ ఆ కమిటీ కమిటీ సభ్యులు ఎవరు మన లిస్ట్ రాలేదు. మేము కూడా రేపు పొద్దున్న మీటింగ్ వేసుకుని కాదంటే ఆ కమిటీ మాత్రం పారదర్శకంగా ఉండాలి. రైతులు ఈరోజు ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గించాలని మొదటగా డిమాండ్ చేస్తున్నారో ఆ ఫీడ్ రేట్లు తగ్గించే విధంగా కృషి చేయాలి. అలాగే రైతుకి ఏదైతే మినిమం రేటు కావాలో 250 రూపాయలు మినిమం 100 కౌంటు కావాలో అది 100% 250 రూపాయలు ఉండేలాగా, లేకపోతే కొన్నాళ్ళు మనం ఇలా క్రాప్ హాలిడే ఇచ్చి మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కనుక దాన్ని సృష్టించగలిగితే వెంటనే మనం కూడా రేటు నిలబడుతుంది కాబట్టి ఆ రకంగా చేయాలి. అలాగే మెయిన్గా నేను ఆ కమిటీ సభ్యులకి నేను పర్సనల్గా కూడా చెప్తాను, మీ ఈటీవీ ద్వారా కూడా ఇవాళ చెప్పదలుచుకున్నాను. మనం పండించి మొదటగా మనం అందరం కూడా ఆలోచించవలసింది ఆక్వా అనేది ఈ భారతదేశంలో ఏపీలోనే 80% మన ఆక్వా మెయిన్ ఆంధ్రప్రదేశ్. ఇలా ఇడిపోయిన ఈ రాష్ట్రం హైదరాబాద్ను కోల్పోయాం. ఇవాళ ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అత్యంత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. అటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి ఇలా ఆక్వా వెన్నుముక. అటువంటి ఆక్వా కనుక చచ్చిపోతే, ఆక్వా రైతు కనుక నలిగిపోతే డెవలప్మెంట్ ఉండదు. ఇవాళ ఒక ఆక్వా రైతు వల్ల ఒక రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కింద అతని పని దగ్గర వేలాది మంది లక్షలాది మంది లేబర్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఉపాధి హామీలు కోల్పోతారు. వీళ్ళందరూ కనుక బాగుండాలంటే మనం ఎంతసేపు ఇక్కడ పండిన పంటని ఎంతసేపు అవతల వేరే దేశం వాడికి అమ్ముకోవాలని చూస్తున్నారు తప్ప ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ భారతదేశంలో ఈ రెజిని మనం ఇక్కడ డొమెస్టిక్ సేల్స్ ఇక్కడ మన వినియోగదారులకి చేసే విధంగా కృషి చేయట్లేదు. ఆ విధంగా కనుక ఇక్కడ మనం కనుక ఇక్కడ లోకల్గా కనుక డొమెస్టిక్ సేల్స్ పెంచితే కనుక తప్పకుండా డిమాండ్ అండ్ షార్టేజ్ వస్తుంది. కాబట్టి రేట్ ఇప్పుడు నిలబడితే ఇటు ప్రభుత్వం రైతుకి న్యాయం చేసినట్టు ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలు అన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి డొమెస్టిక్ సేల్స్ మీద కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కమిటీకి సూచనలు చేయడం జరుగుతుంది. ఇది జయభారత్ క్షీరారామ ఆక్వా సంఘం రైతు అధ్యక్షులు చెబుతున్న మాటలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అలాగే విదేశీ వాణిజ్య శాఖ మంత్రితో కూడా లేఖ రాసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రైతులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏదైతే ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేస్తుందో ఆ కమిటీ కూడా రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వారు కోరుతున్నారు. కెమెరామెన్ రమర్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పాలకొల్లు నుంచి.
సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజన్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ను అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, కారు ఇంజిన్ల మాయం ఘటన ఎప్పుడు జరిగింది? దీని వెనుక ఎవరున్నారో తెలిసిందా? అశ్వని, సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో 900 కారు ఇంజన్లు కనిపించడం లేదంటూ గత నెల మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇంజన్లు కనిపించని సంఘటన పూర్తిగా దర్యాప్తు చేయాలని, ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేయాలని పోలీసులను యాజమాన్యం అడిగింది. అయితే ఫిర్యాదు లేకుండా తాము ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు చేయమని, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు మేము సేకరించమని పోలీసులు గట్టిగా చెప్పడంతో వాళ్ళు ఫిర్యాదు చేశారు. కియా యాజమాన్యం ఫిర్యాదుతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ 900 ఇంజన్లు ఏవైతే కనిపించడం లేదో దాని మీద దర్యాప్తు దాదాపు 70% దర్యాప్తు పూర్తయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ కియా ఇంజన్లు తమిళనాడు నుంచి కియా పరిశ్రమకు వస్తాయి. కియా పరిశ్రమలో తయారయ్యే కారుకు సంబంధించి ఒక్కొక్క విడిభాగం ఒక్కొక్క చోటు నుంచి వస్తుంది. 70-80% విడిభాగాలు కియా పరిశ్రమ చుట్టూ ఉన్న అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి. ఇంజన్లు మాత్రము తమిళనాడు నుంచి వస్తాయి. ఇవి మార్గ మధ్యంలో మాయమయ్యాయా, లేదంటే కియా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఏమైనా దొంగిలించారా అన్న విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.